హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే వీడియోలో మనము విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ గురించి అయితే నేర్చుకుందామండి. అండ్ మీరు ఈ టాపిక్స్లో నేర్చుకునేది ఏంటంటే సింపుల్గా అండ్ షార్ట్ కట్లో మనకు బిట్ అనేది ఏ రూపంలో ఇస్తారు, ఓన్లీ మనకు ఇంపార్టెంట్గా ఉండే పాయింట్స్ ఏంటి, వాటిని మాత్రమే నోట్స్ రూపంలో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నేను నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులో మీరు గమనించినట్లుగా అయితే అంటే టాపిక్స్ చూసిన తర్వాత మనకు క్వశ్చన్ అనేది ఏ విధంగా ఫ్రేమింగ్ ఉంటుంది, క్వశ్చన్ అనేది ఎక్కడ అడుగుతారు, సో ఏ వే ఆఫ్లో అడుగుతారు అనేది మీరు గమనిస్తారు. అండ్ ఇంకొకటి, ఎక్కువ లెంగ్త్ లేకుండా షార్ట్ కట్లో అండ్ తొందరగా కంప్లీట్ అయ్యేలాగా వీడియో అయితే చేస్తానండి. సో వీడియోని స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూసి చేసే క్లాసెస్ అన్నీ కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఖచ్చితంగా మీకు ఇందులో నుండి ప్రతి పాయింట్లో ప్రతి టాపిక్స్లో మీకు పాయింట్ అనేది వస్తుంది. లాస్ట్ డిఎస్లో చూసుకున్నట్లుగా అయితే నేను చేసిన క్లాసెస్లో చాలా బిట్స్ అయితే వచ్చాయండి. బట్ ఏంటంటే ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్, అదేంటంటే మనకు మాల్కమ్ ఆదిశేషయ్య కాబట్టి మనకు సిలబస్ ఇవ్వకపోయినా కూడా దాని నుండి మనకు బిట్ అయితే వచ్చిందండి. సో సిలబస్ అనేది రాలేదు కదా, మీరు అప్పుడే ఎలా చేస్తున్నారంటే యాజ్ ఇట్ ఈజ్గా ఏదైనా ఒక టాపిక్స్ పెంచవచ్చు లేకుంటే తగ్గించవచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ అన్నీ కూడా మనకు చేంజ్ అవ్వవు. సో మీరు రిలాక్స్డ్గా ప్రతి టాపిక్ని యూజ్ చేసుకొని మార్క్స్ అనేవి తెచ్చుకోండి, ఓకేనా అండి. సో లేట్ చేయకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు విద్యా దృక్పథాలు అంటే ఏంటనేది బేసిక్స్ నుండి నేర్చుకోవాలి. పర్స్పెక్టివ్ అంటే మనం ఏదైనా ఒక అంశం పట్ల ఒక అవగాహన అనేది ఉండాలి. పర్స్పెక్టివ్ అంటే ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒక అంశం పట్ల అవగాహన అనేది ఉండాలి. మరి ఓవరాల్గా చూసుకొని పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అంటే విద్యకు సంబంధించిన అంశాలపై లోతైన అవగాహనమే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ యొక్క ఫుల్ మనకు చూసుకుంటే ఏంటంటే ఇక్కడ విద్యకు సంబంధించిన అంశాలు ఉంటాయి కదా, సో ఆ అంశాలపై ఎక్కువగా లోతైన అవగాహన ఉండడమే విద్యా దృక్పథాలు. ఎడ్యుకేషన్ లెవెల్స్, విద్యలో ఉండే లెవెల్స్ కొన్ని మాట్లాడుకుందాము. ఫస్ట్ జనరల్ ఎడ్యుకేషన్ అండి. విద్యలో ఉండే లెవెల్స్ మెయిన్గా మనం బేసిక్స్ నుండి నేర్చుకోవాలి, ఓకేనా. విద్యలో ఉండే లెవెల్స్ ఏంటంటే ఇక్కడ జనరల్ ఎడ్యుకేషన్ అంటారు దీన్ని. ఈ జనరల్ ఎడ్యుకేషన్లో ప్రీ ప్రైమరీ లేదా ఎలిమెంటరీ ఎడ్యుకేషను, అలాగే ప్రైమరీ లెవెల్ అని ఇలా అంటారండి. సో 2 టైప్స్ ఉంటాయి, చూడండి ఇక్కడ. ప్రీ ప్రైమరీ లేదా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది ఒకటి ప్రైమరీ లెవెల్. ప్రీ ప్రైమరీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో చూసుకుంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఈ స్టాండర్డ్స్ ఉంటాయి. ప్రైమరీ లెవెల్స్లో కన్నా చూసుకుంటే ఫస్ట్ క్లాస్ నుండి 8th క్లాస్ వరకు ఉంటుంది. ఈ బాక్స్ గుర్తుంచుకోండి. అలాగే లోవర్ సెకండరీ లెవెల్ అని ఇక్కడ కూడా మనకు ఉంటాయండి. లోవర్ సెకండరీ లెవెల్స్ అందులో ఏంటంటే మనకు 9th క్లాస్ అండ్ 10th క్లాస్ ఉంటుంది. అప్పర్ లేదా హయ్యర్ సెకండరీ విద్య అంటాం కదా, సో హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్లో ఇంటర్మీడియట్ అయితే ఉంటుందండి. 11th, 12th అంటే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. మరొకసారి గుర్తుంచుకోండి, ఎలిమెంటరీ విద్య అని దేన్ని అంటారంటే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఈ 3 కూడా మనకు ఎలిమెంటరీ విద్య. మరి ప్రైమరీ స్కూల్స్ లెవెల్స్లలో ప్రైమరీ విద్య ఉంటుంది కదా, అది దేని కిందికి వస్తుందంటే ఫస్ట్ క్లాస్ నుండి 8th క్లాస్ వరకు వచ్చేదాన్ని మనం ప్రైమరీ విద్య అని. అలాగే లోవర్ సెకండరీ లెవెల్ అంటే మనకు లోవర్ సెకండరీ లెవెల్ అంటే 9th క్లాస్ అండ్ 10th క్లాస్ ఇది సెకండరీ విద్యనే, బట్ లోవర్ ప్రాథమికంగా. అలాగే నెక్స్ట్ హయ్యర్ సెకండరీ అండి. హయ్యర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్. మరి యూజీ ఎడ్యుకేషన్స్ ఉంటాయి కదా, సో అండర్ గ్రాడ్యుయేషన్ అంటే మనకు డిగ్రీ కిందికి వస్తుంది. మరి పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఇది మనకు జనరల్ ఎడ్యుకేషన్ గురించి అంటే ఎడ్యుకేషన్ లెవెల్స్లలో ఫస్ట్ జనరల్ ఎడ్యుకేషన్. సో ఇవన్నీ జనరల్ ఎడ్యుకేషన్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టెక్నికల్ ఎడ్యుకేషన్. గుర్తుంచుకోండి, ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి. బేసిక్స్ నేర్చుకుంటే పోను మనకు అసలు విద్యా దృక్పథాలు అంటే ఏంటనేది నేర్చుకోకపోతే డైరెక్ట్ మేము స్వాతంత్రం ముందు ఉండే కమిటీల గురించి నేర్చుకుంటాము, తర్వాత ఉండే విద్యా కమిషన్లు నేర్చుకుంటామంటే కాదండి. ఫస్ట్ విద్యా దృక్పథం అంటే ఏంటో తెలుసుకోవాలి. దానిలో విద్య అనేది ఎన్ని రకాలుగా ఉండేది ఇవన్నీ నేర్చుకుంటేనే కదా. సో చూడండి ఇక్కడ టెక్నికల్ ఎడ్యుకేషన్, సాంకేతిక విద్యలో చూసుకుంటే మనకు కోర్సెస్ ఉంటాయండి. మనకు చూస్ చేసుకునే కోర్సెస్ అన్నీ ఉంటాయి. లైక్ ఇంజనీరింగ్ కోర్సెస్ కానివ్వండి, ఐటీఐ, పాలిటెక్నిక్, ఫార్మసీ ఇవన్నీ కూడా సాంకేతిక విద్య గురించి సూచిస్తాయి. టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటారు వీటిని. ఇవన్నీ కూడా టెక్నికల్ ఎడ్యుకేషన్. మరి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్, వృత్తి విద్య అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎంచుకున్నాం కదా టీచర్ ఉద్యోగం అనేసి, సో అలా ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అంటే మనం చూసుకునే ప్రొఫెషన్ అన్నమాట.
మెడిసిన్ కానివ్వండి, లా, టీచింగు, లేకుంటే కానిస్టేబుల్ అవ్వడం, ఎనీథింగ్ ప్రొఫెషన్, అవన్నీ కూడా ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ కిందికి వస్తాయి. సో ఇది మనకు ఎడ్యుకేషన్ లెవెల్స్. ఫస్ట్ వన్ ఏంటి? జనరల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ టెక్నికల్ ఎడ్యుకేషన్. థర్డ్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్. ఇవన్నీ కూడా మనకు లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది అదైతే మీకు విద్యా రకాలు. టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనకు కొన్ని విద్యలు అయితే ఉంటాయి. నియత విద్య, అనియత విద్య, యాదృచ్ఛిక విద్య, 3 రకాలుగా విద్యలు అయితే ఉంటాయి. విద్యా రకాలు ఎన్ని ఉన్నాయండి? 3 రకాలైతే ఉన్నాయి. అందులో నియత, అనియత, యాదృచ్ఛిక విద్య. నియత విద్య అంటే ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటారు. నియత విద్యను ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటారు. ఇందులో ఏంటంటే రెగ్యులర్ కోర్సులు అన్నీ కూడా నియత విద్యకు సంబంధించినవే. అంటే మనం ఒక రోజు కాలేజ్కి రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం కదా, సో ఆ రెగ్యులర్ కోర్సులు అన్నీ చేస్తాం కదా, దానినే మనము ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటారు. రెగ్యులర్గా చేసే కోర్సులన్నీ కూడా నియత విద్యకు సంబంధించినవి. అనియత విద్య ఇదేంటంటే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అండి. దూర విద్య ద్వారా చదివే కోర్సులన్నీ కూడా అనియత విద్యకు సంబంధించినవి. లైక్ మనకు ఓపెన్ డిగ్రీ చేయడం కానివ్వండి, ఓపెన్ పీజీ, సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తుంటాం కదా, సో ఇవన్నీ దేని కిందికి వస్తాయి? నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ కిందికి అయితే వస్తాయి. మీకు అర్థమవుతుంది కదా అండి. ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే రెగ్యులర్గా చేసేవన్నీ, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే దూర విద్య ద్వారా, అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటాం కదా, సో డిస్టెన్స్లో చదివే వాటన్నిటిని కూడా, ఆ కోర్సులన్నిటినీ కూడా అనియత విద్యకు సంబంధించినవి. నెక్స్ట్ వన్ యాదృచ్ఛిక విద్య, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటారు. యాదృచ్ఛిక విద్య అంటే ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. నిర్దిష్టమైన ఒక కరికులం అనేది ఉండదండి. కేవలము సామాజిక అనుభవాల ద్వారా నేర్చుకునే విద్యని యాదృచ్ఛిక విద్య. ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటే దీనికి ఒక సరైన ప్లానింగ్, అంటే కరికులం అనేది ఉండదు. అలాగే సామాజిక అనుభవాలు, మనకు సామాజికంగా సొసైటీలో ఉండే అనుభవాలు ఉంటాయి కదా, సో వాటి ద్వారా నేర్చుకునే విద్యని యాదృచ్ఛిక విద్య, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటారు. అలాగే ఇప్పుడు విద్యలో ఉండే ధోరణులు అండ్ సమస్యలు చూద్దాం. అడల్ట్ ఎడ్యుకేషన్ అండి. ఈ అడల్ట్ ఎడ్యుకేషన్ వయోజన విద్యలో 15 to 35 years లోపు నిరక్షరాస్యులు అక్షరాస్యులుగా మార్చే, అంటే అక్షరాస్యులుగా చేసే విద్యా కార్యక్రమమే అడల్ట్ ఎడ్యుకేషన్. వీడియోని స్కిప్ చేయొద్దు. అడల్ట్ ఎడ్యుకేషన్ దేనికి సంబంధించింది? 15 to 35 years ఎవరైతే చదువుకోలేని వాళ్ళు ఉంటారో, నిరక్షరాస్యులు ఉంటారో, వాటిని అక్షరాస్యులుగా చేసే విద్యా కార్యక్రమము. అలాగే భారతదేశంలో నేషనల్ లిటరసీ మిషన్ ఎప్పుడు 1988లో ప్రారంభమైంది. జీకేగా కూడా అడుగుతారు అండి. ఇది నేషనల్ లిటరసీ మిషన్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది? 1988లో ప్రారంభమైంది. అలాగే నేషనల్ లిటరసీ మిషన్ను 2009లో సాక్షర భారత్ మిషన్గా మార్చారు. ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మనకు 1988లో స్టార్ట్ అయింది. బట్ అదే 2009లో ఎలా మార్చారు దాన్ని? ఈ నేషనల్ లిటరసీ మిషన్ను సాక్షర భారత్ మిషన్గా మార్చారు. బాలికల విద్య, స్త్రీ విద్య, పర్యావరణ విద్య, జనాభా విద్య, ప్రజాస్వామ్య విద్య, అర్థశాస్త్రం విద్య, ఇవన్నీ కూడా మనకు ప్రస్తుతం ఉన్నటువంటి విద్య. సో ఇదండి ఈరోజు బేసిక్స్ నేర్చుకున్నాము. విద్యా దృక్పథాలు అంటే ఏంటి, విద్యలో ఉండే లెవెల్స్ ఏంటి, అలాగే విద్య యొక్క రకాలు ఏంటనే దాని గురించి, దాంతోపాటు వయోజన విద్య గురించి అయితే ఫుల్ క్లారిటీగా వీడియోనైతే నేర్చుకున్నాము. సో మనం ఇప్పుడు ఈ నేర్చుకున్న టాపిక్స్లో ఖచ్చితంగా ఒక బిట్ అయితే వచ్చే ఛాన్స్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకు వెరీ ఇంపార్టెంట్ కమిటీలు, కమిషన్లు అండ్ సంస్థలు. సో ప్రతి ఇయర్ కూడా మెన్షన్ చేసి వీడియో అయితే చేస్తానండి. నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.